సండే వస్తే చాలు మార్నింగ్ మా వాడు చికెన్ తీసుకొస్తారని అడిగేవాడు. కానీ పాపం నేను ఈ పూజలు స్టార్ట్ చేసిన నుంచి మర్చిపోయాడు. చెయ్యదు మా మమ్మీ ఎలాగో అనుకొని సండే వస్తే చాలు పన్నీర్ తీస్తారా మమ్మీ అని అడుగుతున్నాడు. అట్లా అయిపోయిందనమాట రివర్స్గా. నిజంగా చెప్తున్నా, పన్నీర్ అయితే ఇప్పుడు సండే వీక్లీ బాగా చేసుకుంటాము, బాగా వస్తుంది. అప్పుడైతే నేను చేయడానికి వీడియోస్ అన్నీ చూసేదనమాట యూట్యూబ్లో ఎలా చేయాలనేసి. కానీ ఇప్పుడు వారం చూస్తున్నాను కాబట్టి అర్థమైపోయింది ఎలా చేయాలనేది. కానీ నిజంగా చెప్తున్నా, ఇవాళ అయితే ఇంకా చాలా ఫాస్ట్గా చేశాను, పాపకి ఇంకా స్కూల్ టైం అవుతుందని. కానీ నిజంగా చెప్తున్నా, టేస్ట్ అయితే ఇంకా సూపర్గా వచ్చింది అబ్బా. దాని కాంబినేషన్గా అయితే పూరి చేశాను. పూరీలు కూడా చూసారు కదా, బూరెల్లాగా ఎంత మంచిగా పొంగాయో. పూరీలో మనం పిండిలో ఏమీ అవసరం లేదు. పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆయిల్ మాత్రం బాగా హీట్ ఉంటే చాలు, పూరీలు ఆతంటే అవి అయితే చాలా మంచి పొంగుతాయి అనమాట. ఇంక ఇది వచ్చేసి మైదా పిండితో చేస్తానమాట. చాలా బాగా చూస్తారు కదా, ఇంకా కర్రీ అయితే అప్పుడు పొగలు వచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నాను, మీకు చూపిస్తే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత బాగా అయిందనమాట. నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి.